చంద్రమోహన్ భౌతిక కాయాన్ని ఆయన నివాసానికి చేర్చారు. అయితే ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో చంద్రమోహన్ కన్నుమూసినట్టు డాక్టర్లు తెలిపారు. అయితే ఎప్పటి నుంచి శోకసంద్రంలో మునిగిపోయిన సినీ ఇండస్ట్రీకి నుంచి చంద్రమోహన్ కుటుంబానికి, అలాగే ఆయన కుటుంబ సభ్యులకు సినిమా ఇండస్ట్రీ మొత్తం సంతాపం తెలిపింది. చంద్రమోహన్ ఏదైతే సినిమాల్లో నటించారో ఆయన చాలా ప్రత్యేకమైన పాత్రల ద్వారా అభిమానులకు దగ్గరయ్యారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్. కృష్ణా జిల్లా పౌడిముక్కల మే 23, 1945లో చంద్రమోహన్ జన్మించారు. మేడూరు, బాపట్లలో ఆయన విద్యాభ్యాసం అంతా జరిగింది. కె విశ్వనాథ్కి చంద్రమోహన్కి ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఆ కారణంగానే చంద్రమోహన్ విశ్వనాథ్కి సంబంధించిన చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా విశ్వనాథ్ చేసినటువంటి ఏదైతే శంకరాభరణం సినిమాకు సంబంధించి ఒక కీలక పాత్రలో చంద్రమోహన్ నటించారో ఆ కీలక పాత్ర కూడా ఆ సినిమాకి ప్రాణం పోసిందని చెప్పాలి. సోమయాజులు లాంటి ఒక దిగ్గజ నటుడి దగ్గర చంద్రమోహన్ చేసినటువంటి నటన మాత్రం అందరినీ కనువిందు చేసిందని చెప్పాలి. ఆ నటనకి చంద్రమోహన్కు చాలా ఇండస్ట్రీ తరపు నుంచి, పెద్దల దగ్గర నుంచి అభినందనలు కూడా వచ్చాయని చెప్పేసి చాలాసార్లు చంద్రమోహన్ చెప్పిన పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే 1996లో రంగుల రాట్నం సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు చంద్రమోహన్. ఆ తరువాత 1966లో ఏదైతే రంగుల రాట్నం సినిమాతో ఇండస్ట్రీకి దగ్గరైన చంద్రమోహన్ ఆ తర్వాత నుంచి దిగ్విజయంగా మొదటి సినిమా దగ్గర నుంచే వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. మొత్తం 175 సినిమాలు హీరోగా నటించిన చంద్రమోహన్ 932 సినిమాల్లో నటించారు. అయితే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి తండ్రి పాత్రలు వేయడంతో ఏదైతే సెకండ్ పార్ట్గా ఆయన కన్సిడర్ చేస్తూ ఆయన జీవితకాలంలో హీరో తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయన జీవనాన్ని కొనసాగించే తరుణంలో ఎక్కువగా తండ్రి పాత్రలకు ఆయన ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. తండ్రి పాత్రకు సంబంధించి ఆయన ఇప్పటికీ మర్చిపోని సినిమాలే ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. బలాదూర్ కానివ్వండి, ముఖ్యంగా 7/G బృందావన్ కాలనీకి సంబంధించి ఆయన చేసిన నటన, ఆయన నటనకు ఇప్పటికీ ప్రేక్షకులు దాసం చేస్తూనే ఉంటారు. ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో ఆయన నటనకు సంబంధించి మీమ్స్ కూడా ట్రోల్స్ అవుతూనే ఉంటాయి. ఇప్పటికి కూడా ఆయన నటనను ప్రతి ఒక్కళ్ళు అభినందిస్తూనే వస్తున్నారు. చంద్రమోహన్కు ఇటీవల ఏదైతే ఆయన నటించిన చివరి సినిమా గోపీచంద్కి సంబంధించి ఆక్సిజన్ సినిమా ఆయన నటించిన చివరి సినిమా, ఆ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చినప్పటికీ అంత పెద్ద విజయం కాకపోవడంతో కొంత నిరాశనే చెప్పాలి. అయితే ఆయన ఇటీవల కూడా కొంత అనారోగ్య కారణాలు ఉన్నప్పటికీ కె విశ్వనాథ్ చనిపోయినప్పుడు ఆయన బయటకు వచ్చి ఆయన భావోద్వేగంగా మాట్లాడు కె విశ్వనాథ్తో సంబంధించి ఆయన తీసినటువంటి సినిమాలు కానివ్వండి, కె విశ్వనాథ్తో ఉన్నటువంటి అనుబంధాన్ని చంద్రమోహన్ పలుసార్లు గుర్తు తెచ్చుకున్నారు. అంతేకాకుండా చంద్రమోహన్ నటనకు సంబంధించి ఆయన ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు కూడా అందుకున్నారు. 6 నంది అవార్డులతో పాటు 2 ఫిలింఫేర్ అవార్డులను చంద్రమోహన్ అందుకున్నారు. తొలి సినిమాకే ఉత్తమ నంది అవార్డు తెచ్చుకున్న నటుడు తక్కువ మంది నటుల్లో చంద్రమోహన్ ఒకడు. ఏదైతే ఆయన మొదటి సినిమా రంగుల రాట్నం ఉందో ఆ సినిమాకి ఆయన వేసినటువంటి పాత్రకు మొదటి సినిమాకే చంద్రమోహన్కు నంది అవార్డు అందింది. 1987లో చందమామ రావే కోసం నంది అవార్డు, అలాగే అతనొక్కడే సినిమా కళ్యాణ్ రామ్తో కలిసి నటించినటువంటి అతనొక్కడే సినిమా కూడా సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు చంద్రమోహన్. 2005లో 16 ఏళ్ల వయసు సినిమాకు సంబంధించి ఆయన ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. అయితే ముఖ్యంగా చంద్రమోహన్కి సంబంధించి ఏదైతే ఆయన ప్రత్యేకంగా ప్రియారిటీగా చెప్పగల సినిమాలు ఏమైనా ఉన్నాయంటే రంగుల రాట్నం, 16 ఏళ్ల వయసు, సీతామహాలక్ష్మి, రాధా కళ్యాణం, 2 రెళ్ళు 6, చందమామ రావే, రాయ్ రాబర్ట్, రహీం చిత్రాల్లో ఆయన ఫేమస్ పాత్రలో నటించారు. అంతేకాకుండా ఈ పాత్రలో వేసిన ప్రతి పాత్రను ఆయన తప్పితే ఇంకెవరు చేయలేరు అనే విధంగా చంద్రమోహన్ నటించి ఆయన యొక్క సినిమా రంగాన్ని ఆయన కెరీర్లోనే అద్భుతమైన పాత్రలో నటించారు. మొత్తం 55 ఏళ్ల సినీ కెరీర్లో చంద్రమోహన్ 932 సినిమాల్లో నటించారు. సినిమాలో రాకముందే ఆయన ఉద్యోగం చేస్తూ ఉండేవారు. అయితే రంగుల రాట్నం సినిమాలో అవకాశం వచ్చిన తర్వాత, ఆ సినిమాలో చేసిన తర్వాత కూడా సినిమా రంగంలో కొనసాగాలా లేదంటే ఉద్యోగంలో కొనసాగాలా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. కానీ నాకు సినిమా రంగంలోకి వచ్చిన తరువాత చాలా సినిమా ప్రపంచం ఎలా ఉంటుందో అని తెలుసుకున్నానని చెప్పేసి కూడా పలుమార్లు చంద్రమోహన్ ఆయన చెప్పినటువంటి ఇంటర్వ్యూల్లో కానివ్వండి తెలుసుకుంటూ వస్తున్నాం. అంతేకాకుండా చంద్రమోహన్ సంబంధించి ఎన్నో సినిమాలు ఎన్టీఆర్ దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరితో ఆయనకు నటించే అవకాశం వచ్చిందని కూడా చంద్రమోహన్ చాలాసార్లు ఇంటర్వ్యూల్లో చెప్తూ వచ్చారు. అయితే ఎన్టీఆర్ దగ్గర నుంచి చిరంజీవికి అయితే ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోలతో కూడా చంద్రమోహన్ నటిస్తూ వచ్చారు. ముఖ్యంగా నాగార్జునకు సంబంధించి సంతోషం అనే సినిమాలో చంద్రమోహన్ వేసినటువంటి పాత్ర కూడా ఒక ఇంపార్టెంట్ పాత్ర అని చెప్పాలి. ఆ సినిమాలో కూడా చంద్రమోహన్కి మంచి గుర్తింపు నటించింది. అంతేకాకుండా
చిరంజీవికి సంబంధించి చిరంజీవి చంద్రమోహన్ కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్గా చెప్తూ ఉంటారు. వీళ్ళిద్దరు చేసినటువంటి పాత్రలు కూడా చాలా వరకు సక్సెస్ సాధిస్తూ వచ్చాయి. వీళ్ళిద్దరు కామెడీలో కానివ్వండి, అటు సెంటిమెంట్లో కానివ్వండి, తండ్రి పాత్రలో కానివ్వండి, చంద్రమోహన్ ఎక్కువగా కనిపిస్తూ వచ్చారు. అయితే విలన్ కేటగిరీలో ఆయన తక్కువగా నటించారు. చాలా సినిమాలు అయితే ఆయన నటించినటువంటి 932 సినిమాల్లో విలన్ క్యారెక్టర్గా చేసిన సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. సో కానీ ఆ తక్కువ సినిమాల్లో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన రీతిని, ప్రత్యేకమైన అనుభూతిని ఇవ్వగలిగిన యాక్టర్లో ఆయన కూడా ఒకటిగా గుర్తింపు పొందారు చంద్రమోహన్. అంతేకాకుండా చంద్రమోహన్ తెలుగుతో పాటు తమిళ సినిమాలో కూడా ఎక్కువ సినిమాలు చేశారు. అంతేకాకుండా కన్నడకు సంబంధించి కూడా కొన్ని సినిమాలను చంద్రమోహన్ చేస్తూ వచ్చారు. అయితే ముఖ్యంగా తమిళంలో ఇక్కడ ఎన్టీఆర్తో ఎలా అయితే సినిమాలు చేశారో అక్కడ ఎంజీఆర్తో కూడా చంద్రమోహన్ సినిమాల్లో నటించారు. ఎక్కువగా తెలుగు తమిళకి సంబంధించి అప్పుడు ఏదైతే చెన్నైలో ఉన్నటువంటి ఇండస్ట్రీలో, అక్కడ తెలుగు ఇండస్ట్రీ కూడా చెన్నైలో ఉండేది, మద్రాసులో. అప్పుడు సినిమాలు నిర్మించే తరుణంలో కూడా తెలుగుకు సంబంధించిన సినిమాలను ఎక్కువగా తమిళంలో అనువదించేవాళ్ళు, అలాగే తమిళంకి సంబంధించిన సినిమాలు తెలుగులో అనువదించేవాళ్ళు. సో ఇలాంటి సమయంలో కూడా చంద్రమోహన్ పాత్రను మాత్రము 2 భాషల్లో 2 ప్రాంతీయకు సంబంధించిన సినిమాల్లో ఎవ్వరు తీసివేయకుండా ఆయన పాత్రను ఆయనే చేయగలడు, ఎవ్వరు చేయలేని విధంగా ఆయన నటించగలడు అన్నటువంటి తీరులో చంద్రమోహన్ నటించేవారు. ఎంజీఆర్కి సంబంధించిన సినిమాల్లో కానివ్వండి, జయలలితకు సంబంధించిన సినిమాల్లో కానివ్వండి ఆయన కూడా కనిపిస్తూ వచ్చారు. అయితే ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి హీరోలుగా ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి స్టార్లతో కూడా చంద్రమోహన్ నటిస్తూ వచ్చారు. చంద్రమోహన్ నటిస్తే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనేటువంటి ఒక సక్సెస్ ఫార్ములాని తీసుకొచ్చిన నటుల్లో చంద్రమోహన్ ఒకరు. సో అలాంటి తరుణంలోనే చంద్రమోహన్ నటించినటువంటి సినిమాలు మొత్తం ఎక్కువగా సక్సెస్ రేట్తో కొనసాగాయి. ఆయన ఉంటే ఖచ్చితంగా ఆ పాత్రకు న్యాయం చేయగలడు, ఆయన ఉంటే ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుందనే భావనలో దర్శకులు కానివ్వండి, ప్రొడ్యూసర్లు కానివ్వండి ఉంటూ ఉండేవాళ్ళు. సో ఇలాంటి చంద్రమోహన్ ఈరోజు లేకపోవడంతో మొత్తం సినిమా ఇండస్ట్రీ కొంత దిగ్భ్రాంతికి లోనైంది. అంతేకాకుండా ఆయన కుటుంబానికి ప్రత్యేక ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వస్తున్నారు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు. అయితే చంద్రమోహన్ సంబంధించి ఆయన భౌతికాయానికి ప్రముఖులందరూ నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆయన అంత్యక్రియలను మాత్రము సోమవారం నిర్వహించుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులకు సంబంధించి, ఎందుకంటే ఆయనకి చంద్రమోహన్కి ఇద్దరు కూతుర్లు డాక్టర్లు కావడంతో వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రావడానికి కొంత సమయం పడుతుంది. సో అలాంటి నేపథ్యంలో చంద్రమోహన్ భౌతికాయాన్ని ఇంటి దగ్గరే ఉంచి సోమవారం నాడు అంత్యక్రియలు చేస్తామని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ చంద్రమోహన్ లాంటి ఒక దిగ్గజ నటుడు, ఎందుకంటే ముఖ్యంగా పెద్ద నటుల్లో ప్రాముఖ్యత పొందినటువంటి నటుల్లో చంద్రమోహన్ నటుడు. ఎందుకంటే ఎలాంటి క్యారెక్టర్నైనా అలవోకగా చేస్తూ, ఎలాంటి క్యారెక్టర్నైనా ఈజీగా చేస్తూ, అటు కామెడీ కానివ్వండి, ఇటు సెంటిమెంట్ కానివ్వండి, తండ్రి పాత్రలో కానివ్వండి, విలన్ పాత్రలో కానివ్వండి, సో ఇలాంటి ప్రతి పాత్రను చంద్రమోహన్ చేసినటువంటి తీరు కానివ్వండి ఒక అద్భుతమనే చెప్పాలి, ఒక అద్వితీయమనే చెప్పాలి. ఆయన్ని కూడా ఒక గోల్డెన్ లెగ్ లాగా హీరోయిన్లు భావిస్తూ వచ్చేవాళ్ళు. ఎందుకంటే చంద్రమోహన్ నటించినటువంటి సినిమాలు ఏదైతే ముఖ్యంగా ఆయన నటించినటువంటి హీరోయిన్లు కానివ్వండి వాళ్ళందరూ కూడా చంద్రమోహన్కి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ వస్తున్నారు. గతంలో చాలా ఇంటర్వ్యూలకు సంబంధించి కానివ్వండి, ఓల్డ్ హీరోస్కి సంబంధించి రీయూనియన్ జరిగినప్పుడు కూడా చంద్రమోహన్ కూడా పాల్గొంటూ ఉండేవాళ్ళు. అలాంటి తరుణంలో వాళ్ళు చెప్తూ వస్తున్నటువంటి మాటలను కూడా వింటున్నప్పుడు కొంత భావోద్వేగానికి లోనైన పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే చంద్రమోహన్ అంత గొప్ప నటుడు. ఆయన ముఖ్యంగా శ్రీదేవి కానివ్వండి, జయసుధ కానివ్వండి, జయప్రద లాంటి నటులకు ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చినటువంటి నేపథ్యం కనబడుతుంది. అంతేకాకుండా 170 సినిమాలు హీరోగా చేసినప్పటికి కూడా ఆయన స్టేజ్ని, ఆయన స్టామినాని, అంతేకాకుండా ఆయన రేంజ్ని పక్కన పెట్టేసి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా, ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయేవారు. చిన్న పాత్ర పెద్ద పాత్ర అని తేడా లేకుండా ప్రతి పాత్రలో ఆయన మార్కును క్రియేట్ చేసే విధంగా చంద్రమోహన్ సినిమాలు ఉండాయి. సో ఇలాంటి నేపథ్యంలోనే చంద్రమోహన్ ఒక్కసారిగా మన మధ్య లేకపోవడము కొంత సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయన అభిమానులు కానివ్వండి, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకు కూడా కొంత భావోద్వేగాన్ని కలిగించే పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే చంద్రమోహన్ మృతదేహాన్ని అపోలో హాస్పిటల్ దగ్గర నుంచి ఆయన నివాసానికి చేర్చారు. నివాసంలో ఇప్పటికే కొంతమంది సినిమాకు సంబంధించినటువంటి సెలబ్రిటీలు కానివ్వండి వారందరూ చంద్రమోహన్ నివాసానికి చేరుకొని అక్కడ నివాళులు అర్పిస్తూ వస్తున్నారు. చంద్రమోహన్కి సంబంధించిన అంత్యక్రియలను మాత్రం సోమవారం చేస్తామని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తూ వస్తున్నారు.